జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే దూకుడు పెంచిన పరిస్థితి కూడా ఉంది. మాట్లాడడం మనతో పాటు కార్పొరేటర్ హేమశ్యామల గారు ఉన్నారు. మేడం నమస్తే. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జోరు కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది? నేను ఈరోజే క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది సునీతమ్మ గారితో. మార్నింగ్ నుంచి ఇంటింటికి ప్రచారంకి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు అంటే గతంలో మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం, ఈసారి కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా గోపీనాథ్ గారి మిస్సెస్ని గెలిపించుకుంటాము. వారు మాకు ఎన్నో డెవలప్మెంట్ చేశారు. వారి సర్వీసు అంటే ప్రతి ఒక్కరిని వారి ఇంటి మనిషిలాగా ట్రీట్ చేస్తారు. సో వారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. అండ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపిస్తాము. అండ్ మోరోవర్ కాంగ్రెస్ వచ్చి ఇన్ని నెలలైనా కూడా ఇప్పటిదాకా ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అంటే స్వయంగా వాళ్ళే చెప్పడం, మేము వెళ్ళిన ప్రతి దగ్గర వాళ్ళు మాకు భరోసానివ్వడం, మాకు ధైర్యం చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్కి బుద్ధొచ్చే విధంగా కూడా ఈ రిజల్ట్ అనేది ఉంటుందని మా నమ్మకం. అంటే పూర్తిగా కూడా ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఈ దొంగ నోట్లు అనేది రాహుల్ గాంధీ ఏమో కేంద్రంలో ఇది చేస్తున్న పరిస్థితి ఉంది, రాష్ట్రంలోనేమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు మేడం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు. రాహుల్ గాంధీ ఒకటి చేస్తే దానికి రివర్స్గా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. రాహుల్ గాంధీ ఏమో బీహార్ ఎలక్షన్ని బేస్ చేసుకొని బీజేపీ వాళ్ళు దొంగ ఓట్లు పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ కేంద్రంలో సెంట్రల్లో మాట్లాడతారు. అండ్ వారి పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ దొంగ ఓట్లు సృష్టించి ఎలక్షన్లు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 2 years నుంచి మనకి మధ్యలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓటర్ ఎన్రోల్మెంట్ అని చెప్పి వాళ్ళు క్యాంపెయినింగ్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు ఎక్కడెక్కడనో నుంచో ఒక మనుషులని డబల్గా రిజిస్టర్ చేయించి ఓట్లు ప్రింట్ చేయించి రీసెంట్గా మనం చూడడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ నవీన్ గారు ఉన్నారో వారు ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. అసలు ఇప్పటిదాకా నాకు తెలిసి నేను 10 years అవుతుంది పొలిటికల్ లైఫ్లో ఉండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రోగ్రామ్ ఎక్కడ చూడలేదు. మేము చేస్తే గీస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లా ఏదైనా పార్టీకి సంబంధించి యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని పలానా ఓటు ఇక్కడ ఉందని చెప్పడం అట్లా జరిగింది తప్ప అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ చేసే పని ఒక క్యాండిడేట్ చేయడం అనేది ఫస్ట్ టైం మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేశారు అండ్ వారి మీద కంప్లైంట్ కూడా అయింది, కేసు కూడా అయింది. బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేయడం అనేది నిజంగా ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోరోవర్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఓట్ చోరీ అంశం గురించి మాట్లాడకపోవడం, అంటే వారిద్దరు కలిసి ఇక్కడ ఆ ఓట్ చోరీ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, అంటే దొంగ ఓట్లు సృష్టించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి బండి సంజయ్ గారు కానీ వారి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా రేవంత్ రెడ్డికి అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మేము ఆల్రెడీ వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగ ఓట్లకు సంబంధించిన వాళ్ళే. ఒక్కొక్క ఎపిక్ నెంబర్ తీస్తే డబల్ ఉండడం, ఒకటే అడ్రస్ మీద అసలు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మేము క్యాంపెయినింగ్కి వెళ్ళాము. ఆ పర్సన్ నిన్న మనం ఏదైతే హౌస్ అపార్ట్మెంట్ చూసినామో వాళ్ళు చెప్పడం ఏంటంటే నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా, కానీ ఈ పర్సన్స్ ఎవరైతే ఓట్ లిస్ట్లో ఉన్నారో ఇది ఎవరో తెలియదు, మేము ఇప్పుడు దాకా ముఖం చూసింది లేదు, వాళ్ళు ఆ పర్సన్స్ ఎవరో కూడా మాకు తెలియదు. అండ్ ఎలక్షన్ కమిషన్కి కూడా మేము ఇదే సమాధానం చెప్పడం జరిగిందని వారు చెప్తున్నాం. బట్ మనము ఈ సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో చూస్తే ఎలక్షన్ కమిషన్ ఇంకొక జస్టిఫికేషన్ ఇస్తుంది. ఏంటంటే వాళ్ళు గతంలో ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నారు, ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ వచ్చినప్పుడు 2 ఓట్లు ఉన్నప్పుడు వారి యాక్షన్ ఏముండాలి, ఇమీడియట్గా వాళ్ళని రిమూవ్ చేయాలి. ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి ఎట్లా వాళ్ళు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న 2 ఎట్లా వచ్చినాయని పూర్తి స్థాయిగా వెరిఫై చేయాలి. కానీ అవన్నీ చేయకపోగా సైలెంట్స్గా ఉండి దాని మీద ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకుండా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ప్రజలకి భరోసా ఇవ్వకుండా దొంగ ఓట్లను సృష్టించి ఈ జూబ్లీహిల్స్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మా ఒక వాదన. డెఫినెట్గా దీన్ని గిట వీరు సెట్ చేసుకోకుండా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నిన్న ఏదైతే కేటీఆర్ గారు కంప్లైంట్ ఇచ్చారో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా తీవ్రంగా దాని మీద కోర్టుకి వెళ్ళే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. అయితే పూర్తిగా కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటూ కూడా చాలామంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఏమంటారు మీరు? అంటే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉండొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఇది ఇప్పుడు కాదు గతంలో ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నారు అని. మరి అప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏం దిక్కుతున్నారు? 2 years నుంచి మీరే ఉన్నారు కదా, మరి ఆ అంశాన్ని తీయొచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా జరుగుతుంది, దొంగ ఓట్లు కనిపిస్తున్నాయి అని మాట్లాడంగానే ఇమీడియట్గా
ఆ మాట మార్చేసి ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు అని అంటే మరి ఇన్నేళ్ళు ఏం చేసిండ్రు? ఆల్మోస్ట్ 22 months నుంచి మీరే ఉన్నారు కదా. మరి ఈ అంశం మీ దృష్టికి అప్పుడే వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ కానీ కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ అంశం కంప్లైంట్ ఇచ్చినా కూడా, ఏ పని చేసినా కూడా ఉల్టా మా మీద నూకే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తారు. ఇప్పుడు అది అభివృద్ధియే కానివ్వండి, ఏదైనా డెవలప్మెంట్లో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. అది వాళ్ళ పార్టీ హయాంలో జరిగిందని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీయే చేసింది. అంటే ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని వీళ్ళు ఇంకా అనుకుంటున్నారు, ఇంకా బీఆర్ఎస్ఏ ఉందనే భావనలో వీళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇంకా కూడా వాళ్ళ కన్ఫ్యూజన్. రేవంత్ రెడ్డి గారు నిరంతరం కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ఏ మీటింగ్ అయినా ఇది చేశారు. ఎందుకంటే ఏ మీటింగ్లో చూడండి ఆయన ఇప్పటిదాకా డెవలప్మెంట్ గురించి మాట్లాడింది ఏమీ లేదు. అంటే కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించే మాట్లాడడం, తిట్టడం తప్ప ఇంకా ఏం లేదు. అట్లా ఎన్నో అంశాలు మనం చూసుకుంటే 22 months నుంచి వారు చెప్పిన ఏ ఒక్క 420 హామీలు నెరవేర్చలేదు. ప్లస్ 6 గ్యారంటీలో ఏ ఒక్క పూర్తిగా అన్ని గ్యారంటీలు నెరవేర్చలేదు. ఏదైతే ఫ్రీ బస్ అంటున్నారో ఆ ఫ్రీ బస్ కూడా కేవలం తిరగడానికి మాత్రమే ఉన్నాయి, కానీ ప్రాపర్ ఫెసిలిటీస్ మహిళలకి ప్రొవైడ్ చేయలేదు. మీరు బస్ స్టాప్కి వెళ్తే అక్కడ బస్ షెల్టర్ ఉండదు, కూర్చోడానికి సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మహిళలు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అట్లా అన్నప్పుడు బస్సులు పెంచాలి, వారికి కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. కేవలం ఫ్రీ బస్ ఇచ్చినాం తిరగండి అని చెప్పేస్తే అయితే కాదు కదా. దాంతోపాటు 200 units అన్నారు, అది కూడా ఇక్కడ చేయలేదు. ప్లస్ 2500 అన్నారు, ఏ మహిళకి ఇవ్వలేదు. తులం బంగారం అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తులం బంగారం యాడ్ చేస్తే కదా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన స్కీమ్ అవుతుంది. ఇప్పటికీ ఆ ₹1,00,000 ఇస్తుందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, కేసీఆర్ గారి స్కీమే. ప్లస్ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటనంటే ఎన్నో స్కీమ్స్ పేర్లు మారుస్తున్నాడు తప్ప అభివృద్ధి చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చాలామంది వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉంటాయి అండ్ సెలబ్రిటీస్ ఉంటారు. నేను మీ మీడియా ఛానల్ ద్వారా సెలబ్రిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, బయటికి వచ్చి ఓటు వేయండి. మీరు ఇంట్లో మీ ఓట్ని మీరు, ఎందుకంటే చాలా సందర్భాలలో వాళ్ళు వచ్చి చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, చాలా వేదికలలో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఈ అవకాశం దొరికింది, ప్రజల్ని ఎంకరేజ్ చేయండి, ఓటు వేయమని చెప్పండి. సో మీరు వస్తే మిమ్మల్ని చూసి ఇంకో 100 మంది వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. సో అభివృద్ధి జరుగుతుందా ఎట్లా ఏంటిది అనేది డెఫినెట్గా తర్వాత ఉంటుంది. ఎందుకంటే గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అండ్ రేపు సునీతమ్మ గారు వచ్చినప్పుడు కూడా అంతే, ఇంకా ఎక్కువ కొట్లాడి మరీ నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వాళ్ళు అన్ని ఇనాగ్రేషన్లు అవి ఇవి చేసారు. అంటే కేవలం ఎలక్షన్ని బేస్ చేసుకొని వీళ్ళు అభివృద్ధి చేస్తారా? వాళ్ళ అవసరానికి వాళ్ళు గెలవడానికి ఎన్ని చిల్లరేషాలు వేయాలో అన్ని చిల్లరేషాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో అట్లాంటివి కాకుండా మనము ప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తికి గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపు మనకి మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా సునీతమ్మ గారు కూడా అదే తిరుగుతున్నారు. గోపీనాథ్ గారు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీరు కృషి చేస్తున్నారు. అండ్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఎంత బాధ ఉన్నా కూడా, సునీతమ్మకి ఎంత బాధ ఉన్నా కూడా వారు నవ్వుతూ ప్రజల్ని పలకరించడం, వారికి ధైర్యం చెప్పడం, గోపీనాథ్ గారి స్థానాన్ని నేను తీసుకొని ఫుల్ఫిల్ చేస్తా, డెఫినెట్గా మీకు చేస్తాను అభివృద్ధి అంతా నేను ముందుకు తీసుకెళ్తా అని వారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత బాధలో అయినా కూడా వారు ఇట్లా స్ట్రాంగ్గా వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు మనం చూడొచ్చు, పొన్నం గారు ఏదో కమెంట్ చేశారు, ఇట్లా ఆడబిడ్డను పెట్టుకొని ఏడుపుతో అంటే ఏడ్పించి ఓట్లు తీసుకుంటున్నారు. ఇదంతా సింపతితో వచ్చిన సింపతి కాదు, గోపీనాథ్ గారి మీద ఉన్న ప్రేమ. వారు 3 terms ఒక ఎమ్మెల్యేగా ఉండి వారు చేసిన అభివృద్ధిని చూసి మాత్రమే జూబ్లీ హిల్స్ ప్రజలు సునీతమ్మ గారికి ఓటేస్తారు. అండ్ డెఫినెట్గా ఆ లెజెండ్ని సునీత గారు క్యారీ చేస్తూ మళ్ళీ కూడా గెలిచి వారికి ప్రజలకి మంచి సేవ అందిస్తారని మాకైతే నమ్మకం. అయితే పూర్తిగా కూడా మీరు గ్రామంలో గడప గడపకి కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా నవీన్ యాదవ్కి సంబంధించి నవీన్ యాదవ్ అనుచరులు ఏదైతే రౌడిజంకి పాల్పడతారు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఒక క్యాండిడేట్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ముఖ్యమంత్రి ఒక పెద్ద రౌడీ, ఆయననే ఒక దొంగ. ఆయన స్థాయిలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే అంత చిల్లరగా ఉన్నప్పుడు మనం వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడి మన క్రెడిబిలిటీని పోగొట్టుకోవడం వేస్ట్.
సో డెఫినెట్గా మన పని ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న హామీలు ఇవ్వకపో దాని గురించి మాట్లాడుతూ, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ముందుకెళ్తున్నాం. సో ఎక్కడ కూడా మేము ఏ క్యాండిడేట్ గురించి మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఒక ఆడబిడ్డనని కూడా చూడకుండా, వారు ఏ పొజిషన్లో ఉన్నారో, ఎంత బాధపడుతున్నారని చూడకుండా కూడా చిల్లర కమెంట్స్ చేస్తూ, వారి మీద చిల్లరగా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. అంటే వారికి అలవాటైన పని, వాళ్ళు చేసే పనులు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎదుటోళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో ఈరోజు కూడా అదే జరిగింది. ఈరోజు నిన్న పొన్నం గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిందో అది నిజంగా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఒక ఆడబిడ్డ ఇంట్లో ఒక భర్తను కోల్పోయి, ఇంటి పెద్దని కోల్పోయిన సమయంలో వారు ఎంత బాధను హోల్డ్ చేసుకొని, నిన్న జరిగిన మన మీటింగ్లో కూడా వారు గోపీనాథ్ గారిని గుర్తు చేసుకున్న క్రమంలో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. సో ఆ ఎమోషనల్ని బేస్ చేసుకొని ఏడిపించి ఓట్లు తీసుకుంటున్నారు అని అంటే, నీ ఇంట్లో మనుషులు పోతే నువ్వు ఏడవవా? నవ్వుకుంటూ అయితే ఉండరు కదా. సో కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూసి మాట్లాడితే బాగుంటుంది. డెఫినెట్గా క్యాండిడేట్ పట్ల, ఆపోజిట్ క్యాండిడేట్ పట్ల నెగిటివిటీ ఎంత ఉందో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పట్ల చాలా ఏమంటారు రెస్పెక్ట్ ఉంది, లవ్ ఉంది. డెఫినెట్గా సునీతమ్మ గారిని గెలిపించుకుంటామన్న గట్టి నమ్మకం ప్రజలు మాకు ఇస్తున్నారు. అండ్ November 11th ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మాకైతే నమ్మకం. అంటే చూసుకోవచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా గడప గడపకి అయితే కార్యక్రమంలో తిరుగుతున్న పరిస్థితిని, ఇంటింటికి తిరిగి ఏదైతే బాకీ కార్డుకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా గడప గడపకి అయితే తిరిగి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్, నేను మీ జర్నలిస్ట్.